రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకుంటున్నారు ప్రభాస్. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రిలీజ్లు, దేశవ్యాప్తంగా అభిమానుల మద్దతుతో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వందల కోట్ల రూపాయల వసూలు రాబట్టడం ప్రభాస్కే చెందిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేసే కథలతో ముందుకు సాగుతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక విషయంలోకి వెళ్తే గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న తరుణంలో ఆయనకు షూటింగ్ సెట్ లో గాయమైందనే వార్త అభిమానులను కలవరానికి గురిచేస్తుంది. హను రాఘపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఒక కీలకమైన యాక్షన్ సన్నివేశం కోసం ప్రభాస్ గుర్రపు స్వారీ చేస్తుండగా అదుపు తప్పి కింద పడడంతో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే ఈ గాయం తీవ్రమైంది కాదని, కేవలం జాగ్రత్త చర్యగా చిత్ర యూనిట్ ఆ రోజు షూటింగ్ కు విరామం ప్రకటించిందని తెలుస్తుంది. ఇక దర్శకుడు హను రాఘపూడి ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా సాగే ఈ కథలో ప్రభాస్ ఒక సైనికుల్లా కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ సినిమాలో గుర్రపు స్వారీలు, భారీ యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల సంక్రాంతికి కానుకగా విడుదలైన రాజసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రభాస్ అభిమానులందరూ కూడా ఇప్పుడు ఈ ఫౌజీ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. హను రాఘపూడి మేకింగ్ స్టైల్ ప్రభాస్ ను సరికొత్తగా చూపిస్తుందని వారు నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, చిన్నపాటి చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. విశ్రాంతి తీసుకున్న తర్వాత రేపటి నుండే ఆయన తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టి షూటింగ్ లో పాల్గొనున్నట్లు సమాచారం. ఇక సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ మరియు టీజర్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో షూటింగ్ లో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల లైనప్ విషయానికి వస్తే ఫౌజీ తర్వాత ఆయన స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉండగా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మొత్తానికి స్వల్ప గాయంతో బయటపడ్డ ప్రభాస్ త్వరలోనే మళ్లీ ఉత్సాహంతో షూటింగ్ లోకి రానున్నారు. ఈ ఏడాది ది రాజసాబ్ తో నిరాశపరిచిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలు ఉన్నాయి. ఈ భారీ చిత్రాలతో ఆయన రేంజ్ మరింత పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.